మన ఉదయ్ ఫేస్బుక్ లో ఒక అమ్మాయిని చూసి లవ్ చేశాడంట. అదేంటి అంటే ఫేస్బుక్ అంటేనే ఫేస్ చూపించకుండా ప్రేమ పేరుతో బుక్ చేసేది, సర్వం నాకేం చేసేది. ఓ యా, పెట్టుకున్న పేరు, చూపించే ఫోటో, చేసే చాట్ మొత్తం ఫేకే. ఎంతకీ తమ్ముడు ఫేస్బుక్ ప్రొఫైల్ బుక్ ఏంటో కాజల్ అగర్వాల్. ఇంకోటి మ్యాచ్లు నోరు మూస్తావా? నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్రీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. హలో, 15 నిమిషాలు వస్తానందిరా. సార్ ఒక నిమిషం నేను ఎక్కడున్నానా? లబ్బర్స్ చైనీస్ రెస్టారెంట్ లో ఉన్నాను రా. సార్ ఆర్డర్ సార్. నువ్వేం కంగారు పడుకు. నేను చెప్పేది ఏంటంటే నాకు దక్కంది ఇక ఎవరికి దక్కనివ్వను, అంతే. పెట్టే ఫోను. ఏంటి సార్ ఏందో దక్కనే అంటున్నారు? ఏం లేదయ్యా, నాకు గీత అని ఒక లవర్ ఉందయ్యా. నా ఫ్రెండ్ చెప్తున్నా, అదిగా నా దక్కపోతే ఎవరికి దక్కనివ్వను అన్న, అంతే. సార్ ఒకవేళ దక్కితే మరి అందరికి అప్పచెప్తారా సార్? ఏమాడుతున్నావు? నా లవ్వర్ని నేను ఒక్క మాటగా అన్నావు అనుకో, మామూలుగా చెప్తున్నా. ఉన్నాను సార్. అసలు ప్రపంచంలో అబ్బాయిలు లేనట్టు మిమ్మల్ని సార్ లవ్ చేసింది. అసలు అమ్మాయికి టేస్ట్ లేదా సార్? అసలు నువ్వు నాకు ఏమనుకున్నావురా? అసలు ఇప్పటికీ నేను 3 లవ్ చేశా, ఇది 4వది. ఎవరిని లవ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది సార్? లవ్ చేయడం ఎక్కువ టైం పట్ల, వాళ్ళని వదిలించుకోవడం ఎక్కువ టైం పట్టింది. మీకా వాళ్ళకా సార్? వెయిటర్ లాగుంటరా? నువ్వేనా హంగామా టీం లీడర్ అనుకున్నావా? ఓ పనిచేస్తున్నావు, పోయి మెను పట్టరా పో. మెను అక్కడే ఉంది సార్, కూర్చో. మెను ఇక్కడే ఉందా? ఇదేంటారా చైనా భాషలో ఉంది సార్? చూడండి, చైనీస్ రెస్టారెంట్ కదా, అయితే చైనీస్ లోనే ఉంటా సార్. నాకు చైనా రాదు కదరా, ఇండియాకి వచ్చు కదా. కంగారు పడకండి సార్, ఇలాంటి సమస్య వస్తుందని మా ఓనర్ గారు ఏం చేశారు అక్కనా, రిసెప్షన్ లో ఈ చైనా అమ్మని పెట్టాడు. అడగండి. సీత వస్తున్నట్టుంది. సీత సార్? అంటే గీత అన్నారు కదా సార్. అంటే ఆ గీత కావాలంటే ఈ సీతను వదిలించుకోవాలరా ముందు. ఇదిగో ఆ పిల్ల వస్తే వాష్రూమ్కి వెళ్ళండి సార్. వాష్రూమ్కి వెళ్ళా? సరే, ఆ పిల్ల వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలు, ఓకేనా? సార్ ఏమని పిలవమంటారు సార్? బెంగల్ అప్ప అని పిలవరా. ఓకే. వెంగళ భయ్య ఏంట్రా? టెస్ట్ చేస్తున్నాను. నీ అబ్బా ఉంటా. వెంగళ భయ్య ఎన్నిసార్లు టెస్ట్ చేస్తావరా? ఇది టెస్ట్ గా సార్. అసలు అమ్మాయి ఎలా పడిందో చెప్పలేదు. అది మిస్డ్ కాల్ బ్యాచ్లర్ నాయనా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు వెంగళప్ప కోసం వచ్చారు కదా? మీకెలా తెలుసు? సారు ఇప్పుడే చెప్పారు, మీరు వస్తే కూర్చోబెట్టమన్నారు. ఇంతకీ తన్నేడి? వాష్రూమ్కి వెళ్ళాడు మేడం. ఓకే, కూర్చోండి మేడం, కూర్చోండి. కూర్చుంటాలి. కానీ ఆ వెయింగ్ మిషన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది మేడం, చూడండి. అమ్మో 52. అమ్మో 51. బాబుల్స్ కూడా తీసేద్దాం. పట్టుకో. అమ్మో ఇప్పుడు 50. పట్టుకో. అయ్యో కాయిన్స్ అయిపోయాయే. కాయిన్స్ అయిపోయా? మేడం మీరు మీ అస్సలు వెయిట్ తెలిసిందా? కాయిన్స్ ఇస్తా ఉంటాను, మీరేసండి మేడం. పవర్ పోయింది. ఈ కరెంట్ ఎప్పుడు ఇంతే టయానికి పోద్ది. ఫోన్లే, తర్వాత చూసుకుంటాలే. ఇప్పుడైతే నేను కూడా చూసేవాను కదా. ఈ వెంగలేడి ఇంతసేపు ఉన్నాడు వాష్రూమ్ లో. సర్లే కానీ నువ్వు వెళ్ళి నేను వచ్చానని చెప్పి తన్ని తీసుకురా వెళ్ళు. మీరు వచ్చారంటే రాడు మేడం, మీరు వెళ్ళారంటే వస్తాడు. అదేంటి? అదంతే, ఒకసారి నండి. వెంగళ భయ్య వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది భయ్య, రావచ్చు. అమ్మయ్యా, వెళ్ళిపోయిందన్ను సర్ప్రైజ్ ఇద్దామని. ఇది షాక్ లాగా ఉంది నాకు. హాయ్ వెంగల్. అబ్బా నీ గొంతు అసలు ఎంత బాగుందో. అవునా? నీకోసం ఒక పాట పాడినా? పాట పాడు. నువ్వే మేడం, మీరు సింగరా మేడం? భలే పాడుతున్నారు. అవ్వే కాదు, ఏదో జస్ట్ బాత్రూమ్ సింగర్ అంతే. మేడం ఈసారి బాత్రూమ్కి వెళ్ళి నన్ను కూడా పిలవండి. అది బాత్రూమ్ నువ్వేం చేస్తావరా? అంటే పాట ఉన్నాను సార్. నేనేం లేదురా డార్లింగ్. ఇటేదో బాత్రూమ్ గిత్తిలో ఉంటున్నాడు, మనం వేరే హోటల్కి వెళ్దా? సార్ ఒక నిమిషం ఉండండి సార్. ఇదిగోండి బిల్లు, 505 రూపాయలు. 505 రూపాయలా? దేనికి? దానికి వాష్రూమ్ కి 505 రూపాయలా? సార్ మెనూ కింద ఏముందో చదవండి. బయట ఆహార పదార్థములు ఇక్కడ అనుమతించబడవు. ఇప్పుడు నేనేం తెచ్చుకొని తెలియదు కదా ఇక్కడ. మరి మీరు బయట తిని తాగొచ్చారు, పర్ఫార్మెన్స్ చేస్తే 500 బిల్లు వేస్తారు.
బా డార్లింగ్ పర్లేదు ఇక్కడ బానే ఉంది కదా కూర్చో. బానే ఉందా? సరే కూర్చో. సర్లే కానీ ఇంతకు మన పెళ్లి సంగతి ఏం చేస్తావు చెప్పు. కొంచెం కష్టం అనిపిస్తుంది డార్లింగ్ ఇది. ఏ మొన్న మా ఇంటికి వెళ్ళావుగా మా నాన్నని కలవలేదా? లేదు మీ చెల్లిని కలిసా. అయితే మా చెల్లెల్లో ఉందా? చేస్తానంటుంది మేడం. అయితే ఇంకే హ్యాపీగా చేసుకోవచ్చుగా. మరి నువ్వు ఒప్పుకుంటే మీ చెల్లిని చేసుకోవచ్చు హ్యాపీగానే. ఏంటి ఏంటి నీకు ఇంకా అర్థం కాలేదా మేడం? అక్కడ మీ చెల్లెని తగులుకున్నాడు, నేను వదిలించుకుంటున్నాను. అంటే నా చెల్లెలకి చెప్పి ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? చిచ్చి బదవా, ఇంకా లైఫ్ లో నీ మొహం చూడు. డార్లింగ్ డార్లింగ్ గీత వెయిటరు. సార్ ఇలా జరిగింది అనుకోలేదు సార్, ఫ్లో లో వచ్చింది సార్. సారీ సార్. ఇలాగే జరగాలరా. అసలు ఈ రోజు కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాను రా నేను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది వదిలితేనే కదా నాకు గీత లైన్ క్లియర్ అయిపోయింది. సార్ సీత మిస్డ్ కాల్ అన్నారు. గీత సార్ ఫేస్బుక్ బ్యాచ్ ఫుల్ సౌండ్. అమ్మాయి బాగుంటుందా సార్? కానీ ఇప్పుడు దాకా మేము ఒకరినొకరు చూసుకోలేదురా. ఇవాళ రేపల ఫేస్బుక్ అమ్మాయిలు నమ్మే పరిస్థితి లేదు సార్. ప్రొఫైల్ పిక్చర్ ఏమో ఐశ్వర్య రాయ్, రియల్ గా చూస్తే నాపరాయ్. మేకప్ చేస్తే అప్సరా సార్, తీసేస్తే అప్పలమ్మ సార్. వామ్మో ఇప్పుడు ఎలా రా? అప్పుడు 10 నిమిషాలు వస్తుంది గీత. ఒక పని చేద్దాం సార్, చెప్పు. క్యారెక్టర్ మార్చుకున్నాం. మీ ఇద్దరు ఒక్కొక్కరు చూసుకోలేదు కదా, మీ క్యారెక్టర్ నేను చేస్తాను, అమ్మాయిని ఎంక్వైరీ చేస్తాను. బాగుంటే కంటిన్యూ చేయండి. సూపర్ రా నాయన, సూపర్. తొందర మార్చుకో. ఇప్పుడు నేను కరెక్ట్ గా ఉన్నాను ఎప్పుడు రైటర్ లాగా. ముందు ఇచ్చింది ఇదే క్యారెక్టర్, నీకు డైరెక్టర్ గారు మధ్యలో మార్చారు. హలో మీ గీత. వెంగల్. ఇక్కడ నేను వెంగల్ని. సారీ కూర్చోండి. బాగా ఎండగా ఉంది కదా? ఎంతగా ఉందా తమ్ముడు? వాటర్ బాటిల్ తీసుకురమ్మా మేడం గారికి. నేనా? ఇక్కడ నువ్వే వెయిటర్ ఇప్పుడు. నేను వెయిటర్. ఒక నిమిషం సార్. మీరు బాగా వేడిగా ఉంటే ఏం చేస్తారు? ఏసీ దగ్గర కూర్చుంటాను. మరి ఇంకా వేడిగా ఉంటే? ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటాను. మీరు విక్టరీ ఉదయ్ స్కిట్ ఎక్కువగా చూస్తారు కదా? మీకెలా తెలుసండి? ఇలాంటి ఉప్మా జోకులు ఉదయ్ మాత్రమే వేస్తాడు. సరే మీ గురించి చెప్పలేదు. నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. 100 కోట్ల ఆస్తికి నేను ఏకైక వారసురాలు. ఏమైంది? అంటే 100 కోట్లు అన్నారు కదా, గుండె జారినట్టు. అవునా, నాకు కామెడీ చేసేవాళ్ళంటే బాగా ఇష్టం, కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళే నచ్చరు. మీరు ఆ టైప్ కాదనుకోండి. ఫేస్బుక్ లో ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారో అని టెన్షన్ పడ్డాను. మీరు నాకు నచ్చారు. రేపు ఒక రోజు వస్తే మా డాడీకి పరిచయం చేస్తా. అదేంటి మిమ్మల్ని అడుగుతుంటే వీడునో అంటున్నాడు? మీరు వస్తారు కదా? అంతే వద్దులేండి బాగోదు. ఎందుకు? ఇంతకుముందు ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళానండి. పెళ్లి కూతురు నాన్న మంద అవుతావా బాబు అన్నాడు. అబ్బాయి పగులు తాగనండి, రేతి అవుతా అన్నాడు. ఎందుకు ఆగిపోయిందండి ఆ పెళ్లి, అర్థం కావట్లేదు. మందు తాగుతావా అంటే మీకు అలవాటు ఉందా అని. మీరు ఎంత అమ్మాయికులో. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు? చేస్తానని చెప్పి చిన్నగా లైన్లో పెడుతున్నావు కదరా. ఏంటి వాడు మిమ్మల్ని వే అంటున్నాడు? అంటే మేడం ఇంకో విషయం చెప్పాలి. ఎఫ్బీలో మీకు పరిచయం వెంగల్ నేను కాదు మేడం, తనే. వెంగల్ ఇతనా? మళ్ళీ డ్రామా అంతా చెప్పమంటావా? చెప్పంటావేంట్రా? చెప్పరా, కొంప ముడిపోయింది. చెప్పు, తొందర చెప్పు. అది చెప్పు, మొత్తం చెప్పమంటావా? చెప్పి. అంటే ఫేస్బుక్ లో అమ్మాయిని నమ్మకూడదు. ప్రొఫైల్ పిక్ ఏమో ఐశ్వర్య రాయ్, రియల్ గా చూస్తే నాపరాయ్ అన్నారు. అది నువ్వు కదరా నింది. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. మేడం మేకప్ వేసుకుంటే అప్సరసలా ఉంటారు, తీసేస్తే అప్పలంలా ఉంటారు. నువ్వు కదరా, నేను ఎప్పుడు అన్నాను అది. అదిగా సీత. ఎందుకు కొట్టిందిరా ఇప్పుడు? సార్ ఈ అమ్మాయి పేరు గీత సార్. మేడం గీత సీత ఎవరంటే అడిగింది ఇప్పుడు. అంటే చెప్పలేండి మొత్తం. ఫస్ట్ లవర్ మేడం. అంటే నాకంటే ముందు వీడికి లవర్ ఉందా? వాడి సంగతి సరే, మరి మీరెందుకు అబద్ధాలు చెప్పారు? అంటే ఆఫ్టర్ వెయిటర్ గాని నేను చెప్పింది చేయకపోతే ఉద్యోగం తీసేపిస్తానన్నాను మేడం. ఏరా అన్నావా? ఆడు చెప్పాడుగా, అనే ఉంటా. నువ్వేంట్రా వాడిని తీసేది? నేను ఇప్పుడు నిన్ను తీసేస్తున్నాను నా లవర్ పోస్ట్ నుంచి. ఆ పోస్ట్ నీకు ఇచ్చేసా. పద, నేను మా నాన్నకు పరిచయం చేస్తా. నిన్ను పెళ్లి చేసుకుంటా. నా కోట్ల ఆస్తికి నిన్నే వారసం చేస్తా. రా వెళ్దాం. మరి చీప్ వెయిటర్ చేస్తావా? నీలాంటి చీటర్ కంటే ఈ వెయిటర్ బెటర్.
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు అదనమాట సంగతి. ఉన్నది పోయింది అదనమాట సంగతి. మిగతా చెప్పేశారు. సో చూద్దాం ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్.